దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు, శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం, ఈరోజు దేవుని మాట 130వ కీర్తనలో 7వ వాక్య భాగం, 8వ వాక్య భాగం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. ఇశ్రాయేళ్ల దోషములన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించెను కాదు, విడిపించును. ఫ్యూచర్ టెన్స్. మనం ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తప్పు చేసే లక్షణం గలవారము. అయితే మనము దేవుని దగ్గర ఆశ పెట్టుకున్నప్పుడు, దేవుని కొరకు వేచి ఉన్నప్పుడు, దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు, దేవుని పైన ఆధారపడినప్పుడు, యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము అంటే దేవుని వాగ్దానం, దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉన్నప్పుడు మనకు కృప దొరుకుతుంది. ఇది 10,000 వెండి బంగార నాణముల కంటే విలువైనది. మనకు 10,000 వెండి బంగారు నాణాలే విలువ. కనుక ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం, పరిశీలన చేసుకోవాలి. మనం దేవుని దగ్గర కృప పొందడానికే ఉన్నాం. యెహోవా యొద్ద కృప దొరుకుతుందట. కృప అంటే మనకు అవకాశం లేదు, మనకు అర్హత లేదు, మనకు ఎలిజిబిలిటీ అనేది అర్హత లేదు, అలాగనే అవకాశం లేదు దేవుని సహాయం పొందడానికి. ఇవి రెండూ లేకున్నా కలిగే ఆశీర్వాదమే కృప. ఈ కృప దేవుని మీద ఆశ పెట్టుకున్న వారికి దొరుకుతుందని, ప్రార్థన చేయవారందరికీ కృప చూపటంలో ఐశ్వర్యవంతుడని దేవుని మాట సెలవిస్తుంది. కనుక ప్రార్థన చేయడం అంటేనే దేవుని మీద ఆశ కలిగి ఉండడం, దేవునిపై ఆధారపడడం. ప్రార్థన చేస్తున్నాము అంటే, కానీ ఈ రోజుల్లో ప్రార్థన చేస్తున్నామంటే అడుక్కుంటున్నాము అన్న భావన కలిగినట్టుకుంది పరిస్థితి. మనవి చేసుకోవడం, ప్రభు మీద ఆధారపడడం, దేవుని కొరకు వేచి ఉండడం ప్రార్థన అంటే. కనుక ఆశ పెట్టుకోవడం అంటే దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడడం. ఆయన దగ్గర కృప దొరుకుతుంది. అంతేకాదు, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. విమోచన అంటే అర్థము పాప క్షమాపణ అని రాయబడ్డది. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వాక్యం. ఆయన రక్తం వలన మనకు విమోచనము అంటే మన అపరాధములకు క్షమాపణ అని రాయబడ్డది. విమోచన అంటే మన అపరాధములకు క్షమాపణ. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అంటే ఆయన దగ్గర సంపూర్ణమైన పాప క్షమాపణ కలుగుతుంది. మనం ప్రార్థనలో ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన ఆధారపడడం, ఆయన కొరకు వేచి ఉండడం. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విడిపించును. క్షమించు ప్రభు అంటే సరిపోదు. దేవుని సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపము ఆయనతో ఉన్న సంబంధము, సహవాసములోనే కలుగుతుంది. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన కలుగుతుంది. కనుక నువ్వు 6 గంటలకు లేచి 7 గంటలకు లేచే వ్యక్తులమైతే మనకై మనమే ఆ కృపను దూరం చేసుకున్న వారంగా ఉంటున్నాం. ఈ రోజు నుంచైనా మనం దేవుని సన్నిధిలో పర్సనల్గా గడిపే వారమైతే నిజంగా ఆయన కృప మనం పొందుకుంటాం. ప్రార్థన చేయవారందరిలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు, ఆయన మీద ఆశ పెట్టుకున్న వారికి కృప దొరుకును. ఈ వాక్యం మనలో నెరవేర్చబడును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఇది నా వాక్యం కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.